టీవీ9 ఎక్స్క్లూజివ్ నేను నేత్ర. ఆక్వారంగం ఒకప్పుడు గోదావరి ఒడ్డున రొయ్యల చెరువు గట్టు మీద కూర్చుని బంగారు కలలు కనేది ఆక్వా రైతాంగం. తెల్లారగానే చెరువు దగ్గర కూర్చుని రొయ్యలు పెంచి కుటుంబానికి అండగా నిలవాలని, రాష్ట్రాభివృద్ధిలో తాను భాగం కావాలని ఎంతో ఆశపడేవాడు రైతన్న. అలాంటి రైతన్న అమెరికా దెబ్బకు ఇప్పుడు అదే చెరువు గట్టు మీద కూర్చుని బోరుమంటున్నాడు. ఇది కేవలం రైతు బాధ మాత్రమే కాదు, లక్షల కుటుంబాల వ్యధ. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం అంటే ఒకప్పుడు బంగారు గని, దేశానికే గర్వకారణం. కానీ ఇప్పుడు ఈ గనిపై సుంకాల గద్ద వాలింది. ఆక్వా రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరాడకుండా చేస్తూ ఉంది. రొయ్యలు చేతిలో ఉన్నాయి, కానీ గిరాకీయే లేదు. ఉన్నా గిట్టుబాటు ధర లేదు. ధరలు పాతాళంలో పడిపోయాయి. బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే దారి కనిపించడం లేదు. ఒకప్పుడు మీసం తిప్పిన ఆక్వా రైతు ఇప్పుడు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. ఇక్కడ పాయింట్, ఆక్వా ధరలు పడిపోవడం అంటే రైతన్నే నష్టపోవడం కాదు, టోటల్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే నష్టపోతున్నట్టు, రాష్ట్ర జీడిపిపై పెను ప్రభావం చూపిస్తున్నట్టు. అందుకే కూటమి సర్కార్ ఆక్వా ఇష్యూను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో చర్చించాలని నిర్ణయించుకుంది. మరోవైపు కొన్ని లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయి. మరి ఈ సమస్య నుండి ఏపీ గట్టెక్కాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? రొయ్య మళ్లీ మీసం తిప్పాలంటే, రైతన్న ఆదాయం మళ్లీ గాడిలో పడాలంటే ఏం చేయాలి అన్న అంశంపైనే ఇవాళ టీవీ9 ఎక్స్క్లూజివ్. వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. అయితే ట్రంప్ హయాంలో అమలైన సుంకాల విధానం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ట్రంప్ సుంకాల ఊహించని దెబ్బ ఆక్వా రంగంపై పడింది. ఇది కేవలం రైతుల సమస్యే కాదు, లక్షల మంది జీవనోపాధిని కుదేలు చేసిన ఒక తుఫాన్ లాంటిది. చైనా సీఫుడ్ దిగుమతులపై సుంకాలు పడ్డాయి, ధరలు రెట్టింపయ్యాయి, మార్కెట్స్ మూతపడ్డాయి. ఆక్వా రంగం ఊపిరాడక చేతులెత్తేసింది. ఇది కేవలం ఆక్వా రైతు సమస్యే కాదు, ట్రేడ్ వార్లో చిక్కుకున్న ప్రపంచ సమస్య ఇది. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. తిరుపతి జిల్లా తడ నుండి ఇచ్చాపురం జిల్లా డుంకూరు వరకు విస్తరించింది. 12 తీర జిల్లాలున్నాయి. సముద్రంలో చేపల వేటతో పాటు తీర ప్రాంతంలో చెరువులు సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి రొయ్య ఇక్కడే కాదు, అమెరికాలో కూడా చలామణి అవుతోంది. అది కూడా ఫుల్ డిమాండ్తో. మన రొయ్య రుచికి అమెరికాలో భలే గిరాకీ. అందుకే కాస్ట్ ఎంతైనా కొనేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ ట్రంప్కు అమెరికా పెత్తనం వచ్చిందో అప్పటి నుండి మన రొయ్య మెత్తబడిపోయింది. ట్రంప్ సుంకాల పుణ్యమా అని పతనం అంచనా నిలబడింది. రైతు పరిస్థితి దిక్కితోచని ఇదిలో ఉండిపోయింది. రైతే రాజు అంటారు, కానీ ఆ రైతు పంట పండించి చేతికొచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయి రైతు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆక్వా రంగం అంటే ఏపీలో ఒక సముద్రం లాంటిది. కుక్కతోక పట్టుకుని సముద్రాలు ఈదలేమేమో, కానీ రొయ్య మీసం పట్టుకుని దేశాలను దాటచ్చు. ఏపీలో 1.2 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఏటా 4 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతోంది. అందులో 3.5 లక్షల టన్నులు విదేశాలకు ఎగుమతవుతోంది. ఇందులో అమెరికా వాటా దాదాపు 40%. కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే 18,000 కోట్లకు పైమాటే. అంత బిజినెస్ కేవలం ఆక్వా పరిశ్రమ ద్వారానే జరుగుతోంది. అంత బిజినెస్ జరుగుతోంది కాబట్టి ప్రభుత్వాలు దీన్ని రైతుల సమస్యగా చూడటం లేదు. పైగా ఆక్వా రంగం రాష్ట్ర జీడిపిలో 9% వాటా ఇస్తోంది. అంతేనా, 15 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా ఆధారపడి బతుకుతున్నాయి. ఇందులో రైతులు, కూలీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ల వర్కర్స్, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది, ఇలా అందరూ కలిపితే దాదాపు 50 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 5 లక్షల మంది ఆక్వా పైనే బతుకుతున్నారు. రేట్లు చూస్తే, రొయ్యల రేట్లు చూస్తే అధ్వానంగా ఉన్నది. ఫీడ్ రేట్లు చూస్తే, కెమికల్ రేట్లు చూస్తే ఎక్కడికో కొండంత దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎటు చూసినా వైరస్ కిలోమీటర్ల దూరంలో ఏడో ఉంటే కిలోమీటర్ దూరంలో ఇంకో ఫాండ్కి వచ్చి అటాక్ అయ్యి రైతు పూర్తిగా దెబ్బతినిపోతూ ఉన్నాడు. ఒకసారి ఆక్వా ఎగుమతుల లెక్కలు చూద్దాం. 2023-24లో భారత్ నుండి 60,524 కోట్ల రూపాయల విలువైన మత్స్య ఉత్పత్తులు విదేశాలకు ట్రాన్స్పోర్ట్ అయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి, అది కూడా ఒక్క విశాఖ పోర్ట్ ద్వారానే
17,984 కోట్ల రూపాయల విలువైన ఆక్వా ఎగుమతులు జరిగాయి. అంటే 30% వాటా. ఇక కృష్ణపట్నం, చెన్నై పోర్టులు కలిపితే ఇంకా ఎక్కువే. 2024-25లో దాదాపు 1.3 లక్షల కోట్ల గ్రాస్ వాల్యూ యాడెడ్ను అందిస్తోంది ఆక్వా రంగం. సో ఈ లెక్కలే చెప్తున్నాయి కదా దేశ ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్దే సింహభాగమని. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా వాటా 9.15%. అంటే స్థూల జాతీయోత్పత్తిలో ఆక్వా రంగం కీలక భూమిక వహిస్తోందని. ఇప్పుడు ఎగుమతులే ఆగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం. ఇప్పుడు ప్రతీకార చర్య సుంకం అంటూ ట్రంప్ గారు వేసిన సుంకం వల్ల ఇక్కడ ఆక్వా రంగం కుదేలు పడిపోయింది, రోడ్డున పడిపోతున్నాం. ఎందుకంటే గత ఈ 30 కౌంటర్ 550 రూపాయలు 600 రూపాయల దాకా అమ్ముకునేవాళ్ళం. ఇవాళ 380 రూపాయలు, 390 రూపాయలు, 400 రూపాయలు ఇష్టం వచ్చిన రైతు దగ్గర ఇష్టం వచ్చిన రేటుకి ఫ్యాక్టరీ వాళ్ళు కొనడం జరుగుతుంది. ట్రంప్ ఒక్కసారిగా 27% సుంకం విధించడంతో రొయ్యల ధరల్లో కోత పడింది. కిలోకు 40 వరకు తగ్గింది. నెల కిందటి వరకు 100 కౌంట్ రకం రొయ్య కిలో 240 రేటు ఉండేది. కానీ యుఎస్ సుంకాల నేపథ్యంలో 200 రూపాయలకు పడిపోయింది. అమెరికా సుంకాల పెంపుతో ధరలు మరింత తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన ఆక్వా రైతుల్లో రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో రొయ్య సాగు చేస్తున్న రైతుల్లో 90% పైగా చిన్న సన్నకారు రైతులే. రొయ్యల వార్షిక ఉత్పత్తిలో 70% ఏప్రిల్-సెప్టెంబర్ నెలల మధ్య వస్తుంది. సుంకాల పెంపుతో ఆక్వా రైతులు మరింత నష్టపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నిల్వకు సరైన వసతులు లేకపోవడంతో వచ్చిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఆక్వాజోన్ పరిధిలోనే వారికి రాయితీలు అందించేవారు. దీంతో చాలామంది ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం అయ్యేవారు. 50 కౌంట్ లోపంతా యుఎస్ మార్కెట్కి వెళ్తుంది. 50 పైన కొంతవరకు యూరోపియన్ కంట్రీస్కి, 100-200 అవన్నీ చైనా మార్కెట్కి వెళ్తాయి. ఇప్పుడు మొన్న ట్రంప్ సుంకం విధించిన దాంట్లో పోనీ 50 కౌంట్ లోపు ఏదైనా వేరియేషన్లో 10 రూపాయలు 5 రూపాయలు తేడా వచ్చిందంటే పర్లేదు. కానీ ఈ అబౌవ్ 50 కౌంట్లో యుఎస్ మార్కెట్ ఎల్లనాట్ల మీద కూడా సడన్గా వంక పెట్టి 40-50 రూపాయలు ఒకే రోజు తగ్గించేటప్పటికి ఇవాళ రైతులు దాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం రొయ్యలు అమెరికాకి ఎగుమతి చేయాలా? మన దేశంలో రొయ్యలు ఎవరు తినరా అంటే తింటారు. కానీ మన వినియోగం చాలా పరిమితం. పైగా స్థానిక మార్కెట్ను బలోపేతం చేయడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. చైనా, యూరప్ వంటి మార్కెట్స్లోకి మన రొయ్యను పంపాలంటే దానికి చాలా తతంగం, ఒప్పందాలు జరగాలి. ఇది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మన రొయ్య మళ్ళీ మీసం తిప్పాలంటే, మన ఆక్వా రైతన్న నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి? 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకు $2.55 బిలియన్ విలువైన సముద్రాహార ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిలో రొయ్యల ఎగుమతుల వాటానే 92%. ఇప్పుడు మన ఎగుమతులపై 27% సుంకం విధించడంతో ఆక్వా ఎగుమతులకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అదేంటి, మిగతా దేశాలకు సుంకాల భారం ఉందిగా, మన దేశానికి ఎందుకు ఈ నష్టం అని అంటారా? అన్ని దేశాలకు సుంకాల భారం ఉన్నా మన దేశానికి ఎక్కువ ఉంది. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10% పన్ను మాత్రమే యుఎస్ విధిస్తోంది. ఈక్వెడార్ అనే దేశానికి 10% వేశారు. యాంటీ డంపింగ్ డ్యూటీ, సివిడి, ఈ కొత్తగా వచ్చిన 26% కలిపి మనకు 34% వస్తుందండి. వాళ్లకు సివిడిను ఈ కొత్తగా ఈ రెసిప్రోకల్ టారిఫ్ అనే ఈ ట్యాక్స్ 10% కలిపి 14%, 14% అయిందండి. వాళ్ళకేమో 14% అండి ఈక్వెడార్. మనకు వాళ్ళకి 20% తేడా ఉందండి. 20% తేడా ఉండేదానివల్ల ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం అన్నమాట ఎక్స్పోర్టర్స్కి, మన రైతులకి. దీనికి తోడు భారత్ ఎగుమతిదారులపై 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ కూడా విధిస్తోంది. ఈ టారిఫ్లతో పాటు ఇప్పటికే ఉన్న యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్ డ్యూటీలు కలిపి మొత్తం సుంకం 34% చేరింది. అంటే ఈక్వెడార్తో పోల్చితే మనపై విధించిన సుంకం 24% అదనం. ఏప్రిల్ 4వ తారీఖు లోపల మనం షిప్మెంట్లు చేసిందన్నీ కూడా ఆన్బోర్డ్, వెసల్ ఆన్బోర్డ్ అయింది కూడా మనకు అక్కడ మే 27 లోపల వెళితే దానికి ట్యాక్స్ లేదండి. ఏప్రిల్ 5లోంచి ఏప్రిల్ 9 వరకు మనం ఇక్కడ ఆన్బోర్డ్ చేసి షిప్పులో ఇది ఆన్బోర్డ్ చేస్తాము. ఆ కంటైనర్స్ అక్కడ మే 27 లోపల వెళ్తే దానికి 10% కట్టాలండి.
ఏప్రిల్ 9 తర్వాత మనం షిప్మెంట్ చేస్తే, ఏప్రిల్ 10 నుంచి మనం ఇక్కడ షిప్మెంట్ చేస్తే, వెసల్లో షిప్మెంట్ చేస్తే, అక్కడ ఏ డేట్కి వెళ్తేను సరే అది 27 లోపల వెళ్తే కూడా దానికి 26% ట్యాక్స్ కట్టాలండి. ఇప్పుడు అంటే సామాన్యుడికి అర్థం కాని విషయం ఒకటి కనిపిస్తుందండి. ఏదన్నా వస్తువు పైన రేటు పెరిగితే అది కన్జ్యూమర్ మీద డైరెక్ట్గా పడుతుంది, కానీ ఇక్కడ రైతులు ఈ భారం అంతా మేమే భరిస్తామంటున్నారు. ఏంటి డిఫరెన్స్ ఏంటంటారు దీని మీద? అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ ₹1 కోటి అనుకోండి, దానికి 26 లక్షల ట్యాక్స్ కలిపితే 1,26,000 అయింది. 1,26,000 రూపీస్ మనం ఇన్వాయిస్ చేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 1,26,000కి 26% కట్టాలి. అంటే ఆ 26 లక్షల రూపాయలు ఇక్కడ మనం ట్యాక్స్ కింద బిల్లులో కలుపుతాం కదా, దానికి కూడా 6,76,000 ట్యాక్స్ పడుతుంది. యాంటీ డంపింగ్ డ్యూటీ 1.35%, సివిడి 5.77%, కలిపి 7.12% కడుతున్నాం. దీనికి కూడా ఇన్వాయిస్లో కలిపి కడుతున్నాం కదా, దీనికి కూడా మళ్ళీ అదే 7.12% పడుతుంది. టోటల్గా అది ఇది కలిపి సుమారు 10% అదనంగా పే చేయాలి. ఈ 26 కనపడతాయి బిల్లులో. ఇది కాకుండా మాకు పడేది 10% అదనంగా పడుతుంది. ఆ 10% ఇప్పుడు తగ్గింది రేటు. అందుకే ఈ ఆందోళన. ఏప్రిల్ 5 నుండి అమెరికా టారిఫ్లు అమల్లోకి రావడంతో భారత్ నుండి వెళ్లే అన్ని ఎగుమతులపైన పెను భారం పడింది. అందులో మేజర్గా ఎఫెక్ట్ అయిన రంగం ఆక్వానే. ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్స్ను ప్యాక్ చేసి కోల్డ్ స్టోరేజ్లోనో పోర్టులోనో ఎగుమతికి రెడీగా ఉంచారు. కానీ సుంకాల దెబ్బతో ఇచ్చిన ఆర్డర్స్ ఒక్కొక్కటిగా క్యాన్సిల్ చేసుకుంటున్నారు దిగుమతిదారులు. అమెరికా టారిఫ్ ప్రకటించిన 24 గంటల్లోనే ఏపీ నుండి సీ ఫుడ్ షిప్మెంట్లు నిలిచిపోయాయి. టారిఫ్ల కారణంగా రొయ్యల ధరలు 10 నుంచి 15% పడిపోయాయి. ఈక్వెడార్ వంటి దేశాలు కేవలం 10% టారిఫ్తో అమెరికా మార్కెట్లో పోటీ పడుతూ ఉండగా భారత రొయ్యలు అమెరికన్ల మార్కెట్స్కు పెను భారంగా మారాయి. కొత్త టారిఫ్లతో రొయ్యల రంగానికి ఏడాదికి $1 బిలియన్ నష్టం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 ఏళ్ల కిందట కూడా ఆక్వా రంగం అనేక ఇబ్బందులు పడింది. పెరిగిన కరెంట్ ఛార్జీలతో పాటు ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. వీటికి తోడు రొయ్య పిల్లల మేత, మందుల ధరలు పెరగడంతో కొందరు ఆక్వా రైతులు సాగుకు విరామం ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల యూనిట్ కరెంట్ ₹50 సరఫరా చేయడం, అలాగే ధరలు ఆశాజనకంగా ఉండడంతో మళ్లీ రైతాంగం ఉత్సాహంగా ఆక్వా సాగు చేసింది. గతంలో 10 ఎకరాల లోపు చెరువులకే విద్యుత్ రాయితీ అమలు చేయడంతో దాదాపు 70% మంది రైతులు విద్యుత్ భారంతో ఇబ్బంది పడేవారు. అయితే కూటమి సర్కార్ ఆ కష్టాల నుండి గట్టెక్కించేందుకు యూనిట్ ₹1.50 ఇస్తోంది. ఇక పంట చేతికొచ్చే సమయానికి ట్రంప్ సుంకాల బాంబు వేయడంతో ఒక్కసారిగా తలకిందులైంది. ఇప్పుడు ఆక్వా రంగం హాలిడే ప్రకటించే పరిస్థితికి వచ్చింది. దాంట్లో రైతులందరూ ఒకటే, ఏదైతే ఇవాళ ఫీడ్ రేట్లు తగ్గించకుండా మన ఈ రొయ్య రేట్లేమో విపరీతంగా తగ్గించేసి ప్రశ్నార్థంగా ఉన్న ఆక్వా రైతులు మేము చేయలేము, మనం కూడా ఒక క్రాప్ హాలిడే తీసుగా వెళ్ళి ఒక 3 నెలలు మనం కూడా చెరువులు ఆరబెట్టినట్టుగా మనం కూడా డ్రై చేసినట్టుగా ఉంటుంది. దానివల్ల ఇక్కడ ఎప్పుడైతే ఈ 3 నియోజకవర్గాలు సుమారు 50 నుంచి 60 వేల ఎకరం ఏదైతే సాగులో ఉంటుందో, మరి ఇదంతా కూడా 3 నెలలు ఆగితే కనుక మనకి మళ్ళీ రొయ్య రేట్ నిలబెట్టే పరిస్థితి ఉంటుంది. కరెంటు పోయినంగా రాక మోటార్లు కాలిపోవడము, ఈ ఖర్చులతో రైతులు అతలాకుతలం అయిపోయి కొన్ని పొలాలు అయితే ఏమి కత్తమ చెట్లు మొలిచిపోయినాయి. ఏం చేయలేక మాది ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు బీటి కింద కత్తమ చెట్లు పట్టిపోయినాయి. ఏం చేయాలి మేము? అసలు మా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఆక్వా రంగం బలపడాలంటే సూపర్ స్టెప్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 4 పద్ధతుల్లో ఈ సంక్షోభం నుండి బయటపడే అవకాశాలున్నాయని చెప్తున్నారు. అందులో మొదటిది, కేంద్ర ప్రభుత్వంతో కలిసి అమెరికాతో చర్చలు జరిపి సుంకాలను తగ్గించేలా ఒత్తిడి తెప్పించాలి. రెండోది, రొయ్యల ధరలు పడిపోకుండా కనీస మద్దతు ధర MSP ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. థర్డ్ వన్, ఇతర దేశాలతో కొత్త మార్కెట్ల కోసం ఒప్పందాలు జరగాలి. చైనా, జపాన్, యూరప్ దేశాల్లో రొయ్యలకు మంచి మార్కెట్ ఉంది. ఆ దేశాలతో దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా ఆక్వా రంగానికి మంచి భవిష్యత్తు ఉండేలా చర్యలు తీసుకోవచ్చు. ఇక ఫోర్త్ వన్, రైతులకు సబ్సిడీలు, తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. ఇలా ఈ 4 పద్ధతుల ద్వారా ఆక్వా రంగాన్ని కష్టాల నుండి గట్టెక్కించవచ్చు అంటున్నారు నిపుణులు. వీటితో పాటు రాష్ట్రంలోనే రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్స్ను బలోపేతం చేయాల్సి ఉంది. ఇక ఆక్వా రైతులకు శిక్షణ ఇచ్చి కొత్త టెక్నాలజీలను పరిచయం చేయాలి. ఖర్చు తగ్గితే నష్టాలు తగ్గుతాయి. ఇక షిప్పింగ్, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను కూడా మెరుగుపరచాల్సి ఉంటుంది. రొయ్యలు చెడిపోకుండా ఇతర మార్కెట్స్కు చేరాలంటే ఇది చాలా ముఖ్యం. చివరగా,
రైతు సంఘాలతో కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రోజువారీ పరిస్థితిని సమీక్షించాలి. ఈ చర్యలతో నష్టాలను తగ్గించడమే కాదు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను నివారించవచ్చు అంటున్నారు రైతు సంఘాల నేతలు. మీరు యూనిట్ ఛార్జ్ చేస్తా అన్నారు, మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి లోకేష్ గారు ఆ రోజున ఉండి నియోజకవర్గంలో మరి మనతో ముఖాముఖిలో కూడా ఆయన మీ అన్ని సమస్యలకి ఈ గవర్నమెంట్ వచ్చిన తక్షణం మేము మీకు వెసులుబాట్లు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు మీరు కలగజేసుకుని ఫీడ్ రేట్లు గతంలో ఎప్పుడైతే మెటీరియల్ పెరిగినప్పుడు ఏ రేట్ అయితే ఉందో ఇప్పుడు మెటీరియల్ తగ్గినప్పుడు కూడా అదే రేటు రన్ అవుతుందో, వాళ్ళు ఎందుకు తగ్గించలేదు అనే దాని మీద మీరు సమీక్ష చేయాలి. ప్రభుత్వం ప్రస్తుత సమస్యను దీర్ఘకాలిక సమస్యగా చూడకపోయినా దీర్ఘకాలిక పరిష్కారాలతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ఆ విధంగా ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆక్వా రంగాన్ని ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రతిపాదించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని సీఎం సూచించారు. ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ ఏర్పాటు చేసి మరింత లోతుగా సమస్యపై చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు ఈ కమిటీ చేయనుంది. అలాగే ఈక్వెడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై కూడా చర్చించారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు సీఎం. ఆక్వా రంగానికి ఇప్పుడు వచ్చింది అనూహ్య సమస్య అన్నారు. ఆక్వా రంగం ట్రంప్ విధానాలతో మునిగిపోయింది. చేపల ఉత్పత్తి, సీ ఫుడ్ ఎగుమతులు, జలవనరుల వ్యాపారాలు ఇవన్నీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారు గనుల్లాంటివి. కానీ కొత్త టారిఫ్ల కారణంగా చైనా నుండి అమెరికాకు వచ్చే సరుకు ఆగిపోయింది. అమెరికా ఆక్వా ఉత్పత్తిదారులు కూడా సుంకాల దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారి యంత్రాలు, సామాగ్రి అన్నీ దిగుమతి చేసుకునేవే. సుంకాలతో ధరలు పెరిగి లాభాలు గాల్లో కలిసిపోయాయి. ఇది ట్రంప్ విధానం తెచ్చిన విపత్తు. ఆక్వా రంగం ఒక బలమైన ఫైనాన్షియల్ పిల్లర్గా ఉండేది, కానీ ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ సుంకాలు నిజంగా ఎవరికి లాభం చేకూర్చాయి? అమెరికా గెలిచిందా? చైనా ఓడిపోయిందా? లేదు, ఇద్దరు ఈ గందరగోళంలో చిక్కుకున్నారు. చిన్న వ్యాపారాలు మూతపట్టాయి, స్థానిక ఉత్పత్తిదారులు ఆకలితో అలమటిస్తున్నారు, పెద్ద మార్కెట్స్ ఖాళీగా మిగిలాయి. ఇది కేవలం నష్టాల విధం మాత్రమే కాదు, ఇందులో ఒక సవాల్ దాగుంది. ఆక్వా రంగం ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే కొత్త మార్గాలు వెతకాలి. స్థానిక ఉత్పత్తిని పెంచడమా, కొత్త మార్కెట్స్ను ఆకర్షించడమా, లేదా ఈ విధానాలను సవాలు చేసే ఒక ప్రపంచ ఒప్పందం కావాలా? ట్రంప్ సుంకాలు ఒక గాయాన్ని మిగిల్చాయి, కానీ ఆ గాయం నుంచి కొత్త శక్తి పుట్టచ్చు. ఆ శక్తి ఆంధ్రప్రదేశే కావాలి. ఇది ఓ రకంగా భారత ఆక్వా రంగానికి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలతో పోల్చితే మన టారిఫ్లు తక్కువే. ఇది మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇది వాటి TV9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.